నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని ప్రెస్ మీట్ పెట్టిండు? దివాలా కంపెనీకి 6,000 కోట్ల పనులు ఇచ్చిర్రు అని. ఈ కంపెనీ కూడా రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ. ఆ దివాలా తీసిన కంపెనీకి సుప్రీంకోర్టు కూడా గతంలో వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పింది. అలాంటి కంపెనీకి 6,000 కోట్ల పనులు రేవంత్ రెడ్డి అప్పచెప్పిండట. ఆ కంపెనీ కూడా రేవంత్ రెడ్డి బినామీ కంపెనీనట. మరి దీని మీద కాంగ్రెస్ నాయకులు కూడా సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. నిన్న కేటీఆర్ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఎంత అని మీరు సమాధానం చెప్పాలి. మేము కూడా కనుక్కుంటాము, మేము కూడా దాని మీద వెరిఫై చేస్తాము. అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరో వీళ్ళు కూడా గదే చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ బినామీ కంపెనీలకి, కేటీఆర్ బినామీలుగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన కంపెనీలకి, బెంగళూరు కంపెనీలకి తెలంగాణ భూములు మొత్తం కట్టబెట్టిండు, చెరువులు కట్టబెట్టిండు. సేమ్ యాస్టీస్గా ఆయన ఎట్లా ఒక బినామీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తుండొచ్చు. డౌట్ ఏముంది అందులో? ఇప్పుడు ఏ బినామీ కంపెనీలు అయితే కేటీఆర్ దగ్గర ఇంతకుముందునే ఆ కంపెనీలన్నీ వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ గవర్నమెంట్ దగ్గర చేరినాయి. ఏ కేటీఆర్ బినామీలు అయితే కేటీఆర్ దగ్గర మొన్నటిదాకా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఒక ఏవి రెడ్డి, ఒక ఉదయో, దేవుల నాయకులు అంతా వచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర చేరి రాజకీయం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వాళ్ళ బినామీలు వీళ్ళ బినామీలు అంతా ఒకటే. ఇదేదో వాటాల కొట్లాట అయి ఉంటుంది. ఇక చూడండి, దివాలా కంపెనీకి 6,000 కోట్ల పనుల ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. దీని వ్యవహారాలపై వారం క్రితమే సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీకి ముఖ్యమంత్రి బంధువుల సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని కేంద్రమే కాపాడుతోంది, లేకుంటే దీనిపై విచారణ జరిపించాలి కేటీఆర్ డిమాండ్. రాష్ట్రంలో సుమారు 6,000 కోట్ల పనులను ఒక దివాలా కంపెనీకి కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 2023లోనే దివాలా తీసిన ఈ సంస్థలో కొనసాగుతున్న 100 కోట్ల ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు వారం కిందటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని ఆరోపించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018లో ఈ కంపెనీపై ప్రస్తుత ముఖ్యమంత్రి బంధువుల కంపెనీలపై ఐటీ దాడులు జరిగినాయి. అప్పుడే అవి రేవంత్ బంధువుల కంపెనీలని బయటపడింది. ఆయా సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఆ ఇన్ఫ్రా కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ కారును ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. ఆ కారు ఫోటోను చూపిస్తున్నాడు. ఈ కంపెనీకి మరో సంస్థకు మధ్య 2023లో గొడవ జరిగింది. ఆ రెండు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLTని అప్రోచ్ అయినాయి. ఆ కేసు ఇంకా నడుస్తోంది. అక్కడ ఈ కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ పిటిషన్ వేసి తాము దివాలా తీశామనే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నది. తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి 15 లక్షలు కూడా లేవు అని చెప్పి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నది. దీంతో ఈ కంపెనీలో ఆర్థిక లావాదేవీలు NCLT నిషేధించింది. ఇలాంటి చరిత్ర ఉన్న కంపెనీకి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమృత్ స్కీమ్, జలజీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పనులు, రహదారుల పనులు కలిపి సుమారు 6,000 కోట్ల కాంట్రాక్టులను అడ్డగోలుగా కట్టబెట్టారు. 2023లో దివాలా తీసిన కంపెనీకి 2024-26 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కాంట్రాక్టులు ఎలా ఇచ్చిందన్న విషయానికి సీఎం సమాధానం చెప్పాలి. ఈ కంపెనీ ఆర్థిక అవకతవకలపైన CBI, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రానికి, రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చినా ఎందుకు దర్యాప్తునకు ఆదేశించలేదు? ఈ అంశాన్ని దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే నాతో పాటు హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్లకు సిట్ నోటీసులు ఇచ్చి డ్రామా నడిపించారు. ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం కాపాడుతోంది. నిజం కాకపోతే ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలి. విచారణ పూర్తయ్యే వరకు ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇచ్చిన కాంట్రాక్టులను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చెప్పాలి ఆన్సర్ రేవంత్ రెడ్డి. ఇది మీ బినామీ కంపెనీ అంటుండు, 6,000 కోట్లు కట్టబెట్టిరట. మరి ఎట్లా సుప్రీంకోర్టు చెప్పిన కంపెనీకి, అసలు మేము 15 లక్షల పైసలు కూడా మా దగ్గర లేవు జీతాలు ఇవ్వడానికని చెప్పిన కంపెనీకి మీరు ఎట్లా 6,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు? అది మీ బినామీ కంపెనీనా కాదా పక్కన పెట్టండి. అసలు అట్లాంటి కంపెనీకి ఏ రకంగా అన్ని వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? వీ నీడ్ ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి చెప్తారా, మరి ఎవరు చెప్తారో? ఇగో నమస్తే తెలంగాణలో మొత్తం అదే ఐటెం, ఎందుకంటే పేపర్ వాళ్ళదే కాబట్టి. దివాలా తీసిన KLSRకు ఇచ్చిన కాంట్రాక్టులు. ఇగో
ఆ కంపెనీ కొన్న కారే ఇంకా వాడుతున్నట్టు ఈయన. మెదక్ R&B వర్క్ 116 కోట్లు ఇచ్చిరట. వీళ్ళు డీటెయిల్స్ రాసిరు చూడండి. షాద్నగర్ పరిగి రోడ్డు 135 కోట్లు ఇచ్చిరట. మోతే సూర్యాపేట లిఫ్ట్ 1910 కోట్లు ఇచ్చిరట. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 320 కోట్లు ఇచ్చిరట. మెటర్నరీ సైన్స్ ఇంటర్నేషనల్ కాలేజ్ కొడంగల్ 145 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిరట. HMWS మిషన్ భగీరథకు 165 కోట్లు ఇచ్చిరట. అమృత్ జల్ జీవన్ యంగ్ ఇండియా స్కూళ్ళకి మొత్తం కలిపి 6,000 కోట్లట మొత్తం. సో మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. చలో నెక్స్ట్. అన్నా నేను BSF జవాన్ను, నా భూమిని కబ్జా చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు, ప్లీజ్ అన్నా నాకు న్యాయం చేయండి. ఖచ్చితంగా మీరు మీ నెంబర్ పెడితే మన వాళ్ళు నేనే మీకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా, చేయండి. సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ మార్చడం వల్ల నేరాలు పెరుగుతున్నాయట. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం, ప్రజలతో కలిసి నిరసన చేస్తున్నాం, మీ ఛానల్ కవరేజ్ చేయాలి. ఓకే, తప్పకుండా. నమస్కారం సార్, తెలంగాణలో పెండింగ్లో ఉన్న DAలు మరియు కొత్త PRC అమలు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఓ వార్తా కథనం ప్రసారం చేయాలని కోరుతున్నాం, ధన్యవాదాలు. ఖచ్చితంగా. అన్న నమస్తే తెలంగాణ పేపర్ చదవకు, బీపీ పెరుగుతుంది, కోపం వస్తుంది. ఇప్పుడు ఎంత బీపీ పెరిగినా ఇప్పుడు అట్లాంటి అలిగేషన్స్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సిందే. వాళ్ళు చాలా డీటెయిల్స్తో సహా ఇన్ని కోట్ల కంపెనీకి ఇచ్చిరు అంటున్నారు. మరి కంపెనీ జెన్యూన్ కంపెనీనా? సరే కాంట్రాక్ట్లు ఇచ్చినారు, ఇంకా పనులు స్టార్ట్ కాలేదు, ఇంకా కమిషన్ల దాకా పోకపోయిండొచ్చేమో. కానీ అసలు అట్లాంటి కంపెనీకి ఎట్లా ఇచ్చినారు, ఇంటెన్షన్ ఏంది అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సరే వాళ్ళు ఏమి ఇవ్వలేదా అంటే వాళ్ళు మొత్తం చేసిన దందా అంతా అదే. మరి వాళ్ళు చేసిన దందా లెక్క మీరు చేస్తారని అధికారంలోకి రాలేదు కదా. మార్పు అన్నారు కదా, జీరో కరప్షన్ అన్నారు కదా, మరి ఇవన్నీ అమలు కావాలి కదా. దోపకంలో అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు, ప్రజల సొమ్ము పలహారం. మార్వాడీల మీద మాట్లాడే రఘు అన్న రోహింగ్యా ముస్లిమ్స్ మీద ఎందుకు మాట్లాడవు? ఎవడు రోహింగ్యాలు, ఎక్కడి కొలుకురీలంతా మెడలు బట్టి అవతలికి పంపమనండి. ఎవరిదా బాధ్యత? కేంద్రానికి బాధ్యత. ఎవడు అడ్డుకుంటున్నాడు? అడ్డుకున్నటోని కూడా వాళ్ళతో పాటు పంపించేసేయండి. ఆ రోహింగ్యాలతో పాటే దేశం విడి ఆ బంగ్లాదేశ్కో ఇంకెక్కడికో పంపించేసేయండి. ఎవడాపిండు? కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% టికెట్లు ఇస్తా అన్నది ఎంతమందికి ఇచ్చింది? కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా అటు ఇటుగా మొత్తానికి జరుగుతున్న ఈ పోరాటం, ఈ మూమెంటు, బీసీలో వచ్చిన ఈ చైతన్యంతో 52, 53 ఆ పరిధిలో టికెట్లు ఇచ్చినట్టు కనబడుతున్నది. చూడాలి అది కూడా ఎట్లుంటుందంటే, ఎక్కడైతే కొంత వీక్ ఉంటారో అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. పక్కాగా ఇక్కడ గెలుస్తుంది అనుకున్న నల్గొండ, మహబూబ్ నగర్, ఇంకా ఆ పార్టీ స్ట్రాంగ్గా ఉన్న ఏరియాలు ఉన్నాయి కదా కొన్ని, ఏ పార్టీ అయినా ఆ పార్టీలకు మాత్రం వాళ్ళ కమ్యూనిటీలకే టికెట్ ఇస్తుంది. అదంతా మనం విశ్లేషించాలి. అన్న ఈడబ్ల్యూఎస్ కోటా గురించి మాట్లాడండి. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల పేద రెడ్లకు ఎంతవరకు, పేద ఓసీలకు ఎంతవరకు న్యాయం జరుగుతుందేమో కానీ అన్యాయం అయిపోతున్నారు SC, ST, BCలు. ఇది మాత్రం 100%. నమస్తే సార్, మీరు ఇచ్చే వార్తా కథనాలు చాలా బాగున్నాయి. చిన్న సలహా, క్లిష్టమైన వార్తలు కూడా సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా రాయడానికి ChatGPT వాడండి. ఇది మీ రిపోర్టింగ్స్ మరింత వేగవంతం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఆంధ్రాలో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఎన్ని జాబ్స్ వేకెన్సీ ఉన్నాయో అని. మన దగ్గర ఎన్ని జాబ్స్ ఉడబీకాలన్న దాని మీద డేటా కలెక్ట్ చేస్తారు వీళ్ళు. అన్న మార్వాడోళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొడతారట. డౌట్ ఏముందన్న, అంతా 2 నెంబర్ దందా. 90% 2 నెంబర్ దందా అని. అది భువనగిరిలో చేనేత కార్మికులు రుణమాఫీ ఇంకా కాలేదు, మాట్లాడండి అన్న. వాళ్ళు పాపం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ చేనేత కార్మికులంతా. ఇంతవరకు గవర్నమెంట్ రుణమాఫీ చేస్తామన్నది 30 కోట్లు 50 కోట్లు ఉంది. ఆ లెక్క కూడా పెద్ద లెక్క కూడా ఏం లేదు. అది చేయడానికి ఇంకా ఆలోచిస్తున్నది. ఎంత ఘోరం! మళ్ళీ హామీ ఇచ్చి
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లేవట. ఒకసారి మాట్లాడండి. ఓకే, గ్రామ పంచాయతీ సిబ్బంది గురించి మాట్లాడండి. మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఎంకరేజ్మెంట్ కింద భూములు పోయినా ఆయన దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చారు. ఎంజాయ్మెంట్ సర్వేనా? 2 నెలల నుంచి విజయపాల బిల్లులు రావట్లేదట. ఓటుకు నోటు పోతేనే అన్నీ మారుతాయి, అంతే కదా.